स्वबोधे नान्यबोधेश्च बोधरूप तयात्मनः यदास्मात्मं प्रकाशने यदा स्वात्म प्रकाशने ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రకాశించు జ్యోతిని చూడవలెనన్నా మరొక జ్యోతిని మనం వెతుకనక్కర్లేదు. To see the light that illumines, you don't need another light. స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకనక్కర్లేదు. The self is self-effulgent. You don't need any other wisdom to watch, to visualize that Atma, the self. ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు. The self has no change and intellect has no knowledge on its own. బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది. Intellect is merely a bulb. విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది. It is the current that makes this bulb illumine. కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకొని దేశం యొక్క విజ్ఞతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది. When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma. కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిదే మానసికము. Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness. కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి. Human actions are clearly visible more and more in the waking and in the dreaming state. కానీ గాఢ నిద్ర యందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడాను ప్రకాశింపచేయక కంపించిపోతుంది. While in the deep sleep, there is no mind and therefore it doesn't function. ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది. It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది. Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional. అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది. It is the iron which is red hot is more burning than that of the fire. కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది. Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective. ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది. At this moment, the mind is withdrawn. ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
As the mind comes to a standstill, the supermind begins to act. అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది. In a deep sleep, man is not fear-stricken. He has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever. కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం. It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there. చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది. The reflection of the moon is steady. కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది. But it is only the water where you find the reflection of the moon that it flows, it moves. కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది. Thus, the supermind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves. మనస్సును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు. A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being. ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది. An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self. మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు. Man is bound by mind and senses. మనము ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి. We are wavered, we are confused that we are teaching human society, but we should clearly explain the human nature. పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి. To practice and to propagate spirituality, he should have that steady mind. ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది. When he has got the steady mind, he will reach the next state, over mind. ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడాను ప్రవేశించుటకు వీలుండదు. In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings. గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి. So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place. మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు. When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter. కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది. Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity. ఇది దివ్యమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం యొక్క పరితత్వము. This is the nature of the divine nature of the mind. మానవత్వం అనేటువంటిది మనస్సుతో కూడినదని మనము గుర్తించాము. We have recognized this human life has got something to do with the mind. ఎంతవరకు ఇతను మానవుడు,
మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే. To what extent he is a human being? So long there is this factor of the mind, he is a human being. ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించినంత కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు. So long he puts on this vesture of mind, he continues to live as a human being. ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది. The mind has got its limitation. ఈ పరిమితములకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము. When we go beyond this limitless mind, then we can enjoy that vastness. దీనికి ఒక చిన్న ఉదాహరణము. For this, a small example. మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము. We have constructed a beautiful building. ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి. The whole area in which the building is built is a sort of a ఈ యొక్క ground. గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి. This ground is quite vast. కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము. But in this big building, we have constructed so many rooms like the bedroom, the drawing room, the kitchen and the latrine, so on and so forth. ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. As we made rooms in this building, they appear to be small. అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం? What is the basis for these small rooms? ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాం. Between a room and another room, we constructed a wall in between. ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి. Because of these walls, the rooms appear small. ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది. When once we remove these walls, it will appear to be a very big hall. అవి ఉపాధి యొక్క భేదములు. That is the difference in vesture. ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies and become ఈ narrow-minded. రూపనామములను మనము త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది. When once we get away from this feeling of name and form, everything will be one. ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. This is called universal consciousness. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది. This universal consciousness is all-pervasive. మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం. For selfish interest and selfishness, we have all narrow limitations. ఒకదానికొకటి అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది. Everything is built out of the relationship between one organ and another organ. ఇది చెయ్యి, This is hand, ఇది చెవు, this is ear, ఇది కన్ను, this is eye, ఇది ముక్కు, this is nose, ఇది నోరు. this is mouth. ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి. All these organs are the sparks of the same body. దేహంలో ఇవన్నీ కూడా కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోతున్నాయి. They all constitute the limbs of this entire body. అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నవో, As the limbs remain as parts of this body, ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి. the bodies also remain as parts in society. ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది. Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity. ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది. This humanity is a limb of the nature. ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది. The nature is a limb of the divine. పరమాత్మని అంగము ప్రకృతి, This nature is the limb of the divine. ప్రకృతికి అంగము మానవత్వము.
is humanity the limb of nature. మానవత్వమునకు అంగము సొసైటీ, The సమాజము. society is the limb of humanity. ఈ సొసైటీకి అంగము దేహములు, Body is the limb of the society. దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను. The different parts of the body are the limbs of this జగత్తులో body. మనం ఎక్కడ చూసినప్పటికీ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి. In this world, wherever you see, you find this sort of relationship among the different కనుక parts. అంగీభావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది. When once we get away from this association between the limbs, everything would appear as one. ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది. Man will attain that bliss in this feeling of oneness. మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం. In this human life, we have full faith in this meanness. ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి. This is because of the past lives which is passed ఎంత on to the present. విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు. We are not recognizing, we are not understanding that vast infiniteness. చిన్న ఉదాహరణము, A small example. మనము భుజిస్తున్నాము. We eat. ఈ భుజించు సమయం లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మృంగివేస్తున్నాము. As we eat, we consume so many of the particles. కానీ ఇవి 1, 2, 3 అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు. But we don't make total of the rice particles that we eat. ఎన్నో వందల అన్నము మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి. Hundreds and thousands of rice particles we partake. కానీ 1, 2 చిన్న రాళ్ళు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్ళు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము. The moment when we find 1 or 2 small stones in the rice, we just neglect the whole rice. కనుక మనము ఈ అల్పత్వానికి మనం అభ్యాసపడిపోయాము. We got used to this meanness. ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We are not making an effort to understand the natural quality. ఈ సహజత్వాన్ని మనం విస్మరించి Forgetting the natural quality, అసహజాన్ని విశ్వసించి believing what is false, దివ్యత్వాన్ని మనము కోల్పోతున్నాము. we lost the divinity. కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే. So every human life is full of divinity. ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు. In that vast divinity, there are no obstacles or partitions. మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి. It is only the illusion that stands forth as an obstacle. నేను చేశాను, I నేను have done. చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి. I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer. నీవు చేసింది ఏమీ లేదు, I have not done anything. నీవు చూసింది ఏమీ లేదు, I have not seen నీవు anything. అనుభవించింది ఏమీ లేదు. I have not experienced it. ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండినటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి. They are all the inner feelings coming out of the power of the self. ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు. Don't get tired yourself with all the illusion, imagination that I will do this, I will do that and something else. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు. You have come down here sowing the seeds in the past and you will reap those fruits now. విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు. If the seed is the one species, one variety, you cannot have another fruit. కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీనిని కోల్పోతున్నాడు. Because he has got that feeling of doer, he is not able to experience what he has done. ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే. The actual experiencer is the subtle body. ఇది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము. This is the form of the sheath of life, the sheath of mind and the sheath of wisdom. దీనినే వేదము, ఋతం, సత్యం, బృహత్తం అన్నాడు. This Veda calls it Ruta, సత్యం, Satyam బృహత్తం. and Bruhatram. Bruhatvam, అనగా విశాలత్వము అని. meaning vastness. దీనిని ఉపనిషత్తులంతా కూడాను
This Upanishads మహాతత్వము అన్నారు. described it as Mahatattva. దీనినే భూమము అన్నారు. It also described it as Bhumam. భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం. Bhuma meant the nature of Brahman. బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ. The Brahma meant that which is expansive, that which spreads. ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటాది. Meaning it spreads, it ఈ expands. వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది. This quality of expansion, vastness is of గాలి the air. సర్వత్రా వ్యాపించిపోతుంటాది. The air spreads everywhere. ఇది పంచభూతములలో ఒకటి. It is a part of 5 elements. కనుక ఈ యొక్క 5 ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి. All 5 senses are in the hands, control of man. నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు. Man has lost his real position. Actually, he could have full control over the 5 elements. ఈ యొక్క 5 ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే As he becomes slave to 5 senses, తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు. he is bound in every possible way. కనుక మనము బద్ధులము కాదు, So you should never be chained, మనము bonded. బుద్ధులమే. You should be intelligent one. కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ In spite of that intelligence, మనము మానవత్వాన్ని విభజించుకొని పోతున్నాము. we divide humanity. ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది, This human life is very significant. ఉత్కృష్టమైనటువంటిది, It's noble. సౌజన్యమైనటువంటిది, It's all, సౌశీల్యమైనటువంటిది. it's one of character. ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి. We have to understand in the first instance the meaning of human life. మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు. In this world, there is nothing more than the life of a human being. అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి Having had that divinity within the human life, అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి we are after that mean body feeling. మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము. We forget the nature of the self. ఇది సరి అయినటువంటిది కాదు. It is not a proper way. ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం, We study so many forms of ఎన్ని education. యంత్రములను మనం కనిపెడుతున్నాం. We have discovered many machines. ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను, కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి. They are merely worldly and mechanical. ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి. It goes forth. It proceeds like a man, artificial life. ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము. In this artificial life, we live without heart. కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము. The heart is the position of God. ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు. In this heart, there is place only for divinity. There is no scope for any humanity దేహమునకు or ఉండినటువంటి animal quality. సర్వేంద్రియములు కూడాను The body and all the limbs, దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే కానీ they are meant to shine that of the divinity. అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు. They are not meant for other purpose. మనం ఇల్లు కట్టాము, We constructed a house. మనం కిటికీలు పెట్టాము, We have windows. ద్వారములు నిర్మించుకున్నాము. We opened the ఈ door. ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము? Why have you kept that door there? మనము వచ్చి పోయే నిమిత్తము, Only for exit and entrance. మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడము జరిగే నిమిత్తము. It's only for our relatives and friends to get in. ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెడతాము. We open the door to make those people that have authority to ద్వారం enter. ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము. As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house. ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి. We have got the doors, the limbs. ఈ ఇంద్రియముల ధ్వనే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో, ఏ యొక్క సౌశీల్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి. These limbs which are the doors should permit the noble feelings, the దీని sacred నిమిత్తమై feelings. ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటిది. It is for this purpose the body has indriyas or organs. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవులు The man who doesn't realize the truth,
దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము. We permit all bad feelings and bad thoughts. తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి. For that reason, the heart is polluted. ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము. In this polluted heart, God has no place. ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి. Today, the whole world is polluted. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఈ 5 ఇంద్రియములు కూడాను, 5 సెన్సెస్ కూడాను, 5 భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి. The 5 senses, the 5 elements are polluted. మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు. We don't have even good మంచి air. నీరు మనకు ప్రాప్తించటం లేదు. We don't have pure water. మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు. We don't have good sound. మంచి స్పర్శ కూడాను లేదు. We don't have even good touch. మంచి లైట్ కూడాను లేదు. We don't have even good light. ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది? How do we expect the humanity to have the welfare in the world? పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము. The 5 elements we pollute. కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలి అని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది. So spirituality teaches that we should go beyond the mind. ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should have inner vision. ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని. This is the realization of inner consciousness. ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ. The inner teaching lies in this realization. ఏది నీవు టేక్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు, అంతర్ముఖంలో నీవు విచారించాలి. Whomsoever you pray, you should inquire within, not outside. అదే రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు. That is called realization of cosmic energy. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి? Where is this cosmic energy? సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. This cosmic energy is in you, with you, above you, below you, around you. నీవే ఒక కాస్మిక్. You yourself is cosmic energy. ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. This truth you are not able to recognize. అగస్త్య మహర్షి Saint Agastya, రాములను, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు, ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది. Saint Agastya asked Lord Rama, you are verily God. Why do you enact? Why do you act that way as if you are suffering? As if అనగా you are... దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు. It only means the body feeling leads to ignorance. ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి. We have to take this body as an instrument. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి. This instrument should be in proper position. భోంచేస్తున్నాం మనం. We eat. ఎవరి కోసము? For whose sake? దేహరక్షణ కోసమే. For the protection of the body. కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు. Therefore Veda says the food is for the body. ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము. We put on dress. దేనికోసము? అలంకారం కోసం కాదు. It's not for decoration. వస్త్రం శీత నివారణం. It's only protect yourself మన against యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి. the body is covered by all diseases. దప్పి Thirst. ఇది ఒక రోగము. This is a disease. నీరు త్రాగటము ఇది ఒక ఔషధము. Drinking water for thirst is the medicine. ఆకలి ఒక రోగము. Hunger is disease. అన్నము తినటమే దీని యొక్క మందు. Partaking food is its medicine. ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి. Everything shapes as a disease. మన రాగమే ఒక రోగం, వాంఛలే ఒక రోగం. Desires form constitute disease. కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై To fulfill the desire, అనేక విధమైనటువంటి పెడ మార్గములు మనం పడుతున్నాం. we take all kind of perverse కనుకనే directions. మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి. So we should cure ourselves from the disease of desire. ఏమిటి ఈ రాగము?
What is this attachment? వాంఛనే రాగము. The desires constitute attachment. దీనిని ఆశ ఆశ అంటారు. This is desire. దీనిని Desire. తృష్ణ తృష్ణ అంటారు. This is also called ఈ thirst. ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి. The desires are of two types. పేరాశ, దురాశ. The excessive desire and the desire you cannot accomplish. మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు. There is nothing wrong to aspire for that which is possible. తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి. You need food, raiment and shelter to eat, to live and to put ఈ on. విధమైనటువంటి ఆశలను కోరకపోవటంలో ఇది దోషము లేదు. There is no mistake in having desires. కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే But if you make it excessive desire, ఆ దురాశనే రాగము అనుకుంటూ వచ్చారు. that excessive desire is the cause for attachment. కనుక మానవులకు ఆశ ఉండవచ్చును, Man may have desire, కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు. but the desires should not go on spreading like ఈ ants. ఆశలంతా కూడాను All the desires, దోచుకునే రోగము, దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు. it should not be like sickness which is hidden or that which is expressed. పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. The birds and beasts as well eat and sleep as per the time కానీ schedule. వాటికి దాచుకునేటువంటి సోమరత్వము, స్వార్థము, దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు. They don't have anything like to capture or to hoard or to hide. మానవుడిగా పుట్టి Having been born as a human being, దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తూ expressing the ఈ divinity, అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత because of the mean feelings in him, మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ he వస్తున్నాడు. loses the natural quality of a human being. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఒక ఇనుప ముక్క ఉంటుండాలి. Here is iron piece. ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైన కఠినంగా ఉంటాది. It is very strong and safe. కానీ దానిని మట్టిలో వేసినప్పుడు When once you put it in the dust, ఈ డస్ట్ అంతా పట్టి because of the dust, కొంతకాలంలో రస్ట్ అవుతుంది. the iron gets rusted. ఈ రస్ట్ పట్టడం చేత Because of the rust, ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది. the power of the energy bursts. ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి. As the iron piece bursts, it should be tested in ఈ fire. టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది. As it is put to test in fire, it shines with all the effulgence and becomes ఎంత soft. కఠినమైనటువంటి ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది. Such hard iron becomes so soft. ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది. Iron which is black in form shines brilliantly. కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనము డెవలప్ చేసుకోకూడదు. But we should not mistake it with the true color black. బ్లాక్ ను వైట్ గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. We should make an effort to make the black కానీ shine ఈనాటి white. మానవుడు Man today, కేవలం తెలివితేటలు బలిచిపోవటం చేత, because of the excess of intelligence, అహంకారం అధికమవుట చేత, because of excessive ego, విజ్ఞానం శూన్యమై because of loss of wisdom, మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. he conducts himself more ignorantly. ఎట్లా? How? నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు. Man is determined to transform black coal into white color. కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు. To change the color of black coal into white, he is just washing with soap. సోపు కూడాను నల్లగా మారిపోతూ వచ్చింది. Soap also turns black. ఈ సంఘ దోషమే. It is the mistake of the company. ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు. In the place of soap, he brought now white milk, start washing the black coal. కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది. Milk also turned black. ఇది కాదు పద్ధతి. This is not the procedure. ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ. These are worldly, low procedures. లోచింతన చెయ్యాలి. Then you should think within. ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి. The present coal, what was its original form earlier? One should ఇది inquire. పూర్వము కర్ర. Earlier it was wood. ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా, లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal. సహజ స్వరూపము లేదు, It has no natural form. పూర్ణ స్వరూపము కాదు, It has no earlier form. మధ్య స్వరూపాన్ని పొంది మాలిన్యంగా ఉంటుండాలి. It has a form in the middle and turns black. అయితే దీనిని ఏ రీతిగా తిరిగి పూర్ణ స్వరూపాన్నిగా మార్చాలి? How is it possible to bring it to perfection? ఇది ఏ అగ్ని చేత ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసాయి. That fire which made the wood down to the level of coal now, put ఆ back in the అగ్నిలోనే fire. వేసి ఈ బొగ్గును బాగా కాల్చు. Put it in the fire and burn it more. పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా. When it is burned fully, then it becomes white. అప్పుడే వైట్ ash. అండ్ లైట్ కూడాను మారిపోతుంది. Then it becomes white and light. ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి. This procedure we should recognize. అది ఏ అంతర్దృష్టి అన్నారు. That is inner vision. కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు. This is sacred super mind. ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది. The super mind with all its sanctity becomes over mind. కర్ర కాదు, బొగ్గు కాదు, It is not wood nor coal. ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది. It is the vibhuti that adorns the face. ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి. It is this vibhuti that teaches wisdom to the dirt. ఓ మానవుడా, Oh man, ఈ ప్రపంచములో సమస్త పదార్థములు కూడాను all the material in the world, కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మము కావాల్సింది. ultimately it is refined by the fire, becomes ash. ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే. Everything is just the end, the reality is the ash. కనుక మన దేహం కూడాను మన నొసట వ్రాతను బట్టి భస్మమే. The body is also something that is కనుక vibhuti ఏది on the కూడాను forehead. శాశ్వతం కాదు, Nothing is permanent. ఒక్కటే శాశ్వతము. Only one is permanent. అదే అంతర్వాణి, That is inner అదే voice. ఆత్మతత్వము, That is self. అదే దివ్యత్వము, That is divinity. అదే పవిత్రము, That is sacred. అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత. That is the true significance in the human life. కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను Having the divinity in the human life, మనం తెలుసుకోలేకపోతున్నాం. we are not able to understand. కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి. There's so much of wealth right under your feet. ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి. All the gold, every objects are beneath your feet. కానీ మనకు తెలియనంత కాలము So long you are not aware, మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము. we search for them all over the world. కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము. Having known right under the feet, there are precious gems, you don't need to search. ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి అరుగనేలా. When the light is burning brilliantly in your house, why should you go for నీ ఇంటిలోనే fireplace? నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి? When you have fireplace at your house, why should you go step into the neighbor's house? దేవుడనగా నీ దేహమందే ఉంటుండగా When God is in your body, దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ why should you search for God? కాదు కాదు, No. నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు. So long you don't recognize the truth that God is in you, you begin to search outside. కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు. You know that God is in నీవు you. ఇంకెక్కడా పోనక్కర్లేదు. You don't need to go anywhere. అది ఏ సర్వత్రా వ్యాపించిపోతుంది. That spreads everywhere. సర్వశక్తిని కూడా నువ్వు నీకు అందిస్తుంది. That will give you all faculties, power. నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు. There's no difference between you and that. తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది. It becomes, there will be no differences between mine and thine. సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతముల యొక్క అంతరాత్మగా ఉంటుండాలి. The self is the indweller in all the beings. కనుక మనము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు. Taking our lives as human lives, we should not consider them low. ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు. You are just continuing yourself in spite of so many past lives. దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు. It has no end. ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ
ఆత్మతత్వములకు అంత్యమే లేదు. Bodies change, but there's no end for the self. ఒక చిన్న ఉదాహరణము, A small example. నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు, You go to sea. ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి. Waves go forth one after one. అయితే ఆ తరంగములు నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది. The place, that point where you start counting the waves, that ఎప్పుడు becomes the నీకు first. అలసట కలిగి నీవి కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది. At that time when you stop counting the number of waves, that is the end. కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు. But waves will never come to an end so long there is ocean. ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనే దానికి అంత్యమే లేదు. So long there is world, there is no end for awareness. కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది. Because of the vesture of body, you feel the end. కనుకనే మానవ, So this word manava. ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి. You have to understand the meaning in this word మా manava. కాదు, Ma, no. నవ కొత్త, Nava, new. కొత్త కాదు, నీవు పాతవాడే. You are not new, the same old one. కనుక నీవు పాతవాడే, You are the old one. కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే, Meaning that ancient one is self. రోతదే ఈ దేహము. That which is dirty is body. కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు. You have got full faith on this dirty body, but not that infinite self. జ్ఞానము అనేటువంటిది The wisdom ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు. is not separately to be acquired. ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానములే. That wisdom you acquire separately is just artificial. ఒక ఫిజిక్స్ ఉంటుండాది. Here is physics. ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకొని వచ్చాము, సూది. You bring the needle. ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెడితే సాగిపోతుంది. When you put this needle in fire, it ఇది expands. ప్రాకృతమైనటువంటి ఫిజిక్స్. This is worldly physics. ఇంకా బోటనీ ఉంటుండాది. Then botany. ఒక పైపు లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మల్ని క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాది. If you put the plant in the pipes, the roots will go downwards and the plant will go upwards. ఇంకా కెమిస్ట్రీలో చూస్తే Then in chemistry, పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి. you find the turmeric and the lime will give you the red ఇవన్నీ కూడా color. నువ్వు కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టులు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు. They're all artificial colors, artificial objects. ఇది కల్పితమైన జ్ఞానము. This is artificial wisdom. ఆర్టిఫిషియల్ నాలెడ్జ్. This artificial knowledge. ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు. Wisdom is not. అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి. It is inner power. ఇది దివ్యత్వమైనటువంటిది. It is divine. దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు. That which is divine ఈ is not. లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే. All that is worldly is ignorance. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము. Those who are in ignorance, they are ignorant and they develop ignorance. మాయలోనే పుట్టి Having been born in illusion, మాయలోనే పెరిగి growing in illusion. మాయ నెరుంగరు మందమతులు. The foolish one does not realize illusion. బ్రతుకులన్నీయు మాయ, Whole life is illusion. బౌబంధములు మాయ, Attachments illusion. సంసారమది మాయ, Family illusion. సావు మాయ. Death is illusion. మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా. Why should you be carried away by this illusion, the life? కనుక అంత కూడాను మాయనే. So everything is ఈ illusion. మాయనే అజ్ఞానము. This illusion is ignorance. మాయా Two letters here, Maya. కానటువంటిది ఇంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నాము మాయ. This illusion is that we take it the మాయకు non-existent. ప్రత్యేకమైనటువంటి రూపంలో లేవు. This illusion has no separate form. లేని దానిని ఉండినట్టుగా ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము. We are deluded because we take it that ఇది which is existent, అజ్ఞానం యొక్క non-existent. ప్రభావమే. It is ignorant feeling. తాడును చూచాము, We see the rope. కొంత చీకటిగా ఉంటుండాది. It is dark. ఇది పాము అని భ్రమిస్తున్నాము. You are deluded it as a ఈ snake. తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు. He is deluded, taking mistaken identity. The rope as a snake. చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు. Because of the darkness, there is this ఈ mistaken చీకటి identity. అనేది అజ్ఞానమే. This darkness is ignorance. తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి, Then switch on the torch. ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు. This is not snake, it's a rope. నీవు పూర్వము టార్చ్ వేయకమునకు ఇది త్రాడుగానే ఉంది. Before you put on the torch, the rope is rope. నీ టార్చ్ వేసిన తర్వాత కూడా త్రాడుగానే ఉంటుండాలి. When you put on the torch, it అనగా remains rope. అజ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
Either in ignorance or in knowledge. It comes and goes, just illusion. But the root అజ్ఞానంలో remains తాడు settled. పోలేదు, పాము రాలేదు. The snake has not gone and has not come. జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు. In wisdom, the snake has not gone and rope has not పోతలు come. లేనటువంటి యొక్క తత్వం అది ఏ బ్రహ్మతత్వం. That neither goes nor comes is the nature of Brahman. ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే. All those that come and భ్రమ go are ఉండినంత వరకు illusions. మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు. So long this Brahma illusion, you cannot understand ఈ Brahma. భ్రమ as a self. పోవాలనుకుంటే For the illusion to go, అమనస్కుడు కావాలి. one should withdraw the mind. ఈ మనస్సును This mind. అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి? What should we do to withdraw the mind? ఈ మనస్సును దైవంతో అర్పితము చేయాలి. We should offer this mind దైవ to భావంలో God. దీన్ని ఇమిడించాలి. We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, ఈ nothing else. మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది. The entire mind assumes the form of God. కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము. But today we divert our mind towards the world. ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము. And we have put it on the mode నిరంతరము of ప్రకృతి చింతనే nature. చేస్తున్నాము. And we are making it up. కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి. Therefore the mind is full of Prakriti, the దీనిని nature. పురస్కరించుకుని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది. Basing on this it is said the entire universe is the form of the mind. ఈ యూనివర్సల్ అంటే ఏమిటిది? What is this universe? ఇది విశ్వము. This is universe. ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు. This universe is the very form of Vishnu, God, but not of the విష్ణు nature. కారకుడు, ఇది కారణము. That is the cause, this is the effect. కార్యకారణ సంబంధమే విశ్వము. The cause and effect is the universe. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize that truth. కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు. But we are not understanding the truth. అల్పత్వమును ఆశించి, Aspiring the low things, అధికత్వాన్ని విస్మరించి forgetting the truth, కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం. we have lost the human quality. మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు, Manava, human being, the name is very ఎంత mysterious. విలువైనటువంటి పేరు. What valuable name it is. మానవుడు మానవుడని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము. We call human being very low and mean. కాదు, ఆ మానవుని ఎందుకును అల్పత్తుడిగా ఉండినటువంటి వాడు కూడా అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు. Though he remains low, but he speaks very ఒక high. చిన్న ఉదాహరణము, A small example. మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. A beggar came to our doorstep of a house. అమ్మా అనాథిని నాకింత అన్నం పెట్టండి అంటాడు. The beggar says, I'm forlorn, give me food. అనాథి అంటే ఏమిటి? Who is really వీడు forlorn? ఆద్యంతములు లేనటువంటి వాడు. He has no one. బిచ్చగాడు కాదు, He's just a beggar. అనాది. అనాథనగా దైవమే. Anadi means that which is ancient. చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి. Each word is sacred. కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం. Anadi word we take it as forlorn, the one who has no ఎవరెవరి support. అర్థం వారికి పోతుంటుంటారు. Then the whole meaning changes. పదములకు అనేక నానార్థం ఉంటున్నాయి. Words have many meanings. నానార్థంలో యథార్థం ఉంటుండాలి. In this there is truth. యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. We forget the truth and carried away by the misnomer. కనుక ప్రతి విషయంలో కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి యొక్క అంతరార్థాలు ఉంటున్నాయి. In everything there is special significance. ఒకానొక సమయంలో At one time, త్యాగరాజు Tyagaraja, సర్వమును త్యాగం చేసి sacrificing everything, రామునే నా ప్రాణమని భావించి, considering Rama as his very life, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, is it the will that gives pleasure or the ఈశ్వర proximity? సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది The pro- అని కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీని కూడాను తన్నివేశాడు. Believing, having full faith in the proximity towards God, he denied all నాకు the హరి wealth. కావాలి కానీ సిరి నాకు అక్కర్లేదు అన్నాడు. I want Hari the Lord, not the Siri the wealth. కనుక హరిని ఆశించటం చేతనే Because they aspired Hari, God, సర్వము కూడాను తానికి సిద్ధించిపోయింది. everything he could accomplish. కబీరు Then Kabir. కబీరు చాలా బీదవాడు. Kabir is poor. కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు. He's just a weaver. అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు. He used to feed all those that come to his house, కానీ even by ఎప్పుడూ begging. ఆనందంగా ఉండేటువంటి వాడు. But he's always blissful. ఒకనాడు On one day, రాజు the king ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు. to that beggar, the one who has not one to fall back, he has sent all the grain and అతను money. అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు.
అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు. He has no support. He has none to fall back. Through his soldiers, he has sent the grain and wealth. స్నానం చేసి వస్తున్నాడు కబీర్. Kabir was returning after bath. పల్లకి లోపల ధనకనక వస్తువు వాహనాలంతా కలకలలాడుతున్నాయి. He saw all the wealth, the gold and the grain. చూచాడు. He watched. ఎవరయ్యా దీన్ని పంపించారు? He said, who has sent them? మహారాజ్ దీన్ని పంపించాడు. The king has sent them. ఎవరికి ఇవ్వమని పంపించాడు? For whose sake they are sent? కబీరు అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు. The king has sent because Kabir has none to fall back, therefore they are sent. ఓహో, అనాథుడికి ఇవ్వమని చెప్పాడా మీ రాజు? So is that fact that your king asked them to be sent to the one who has none to అనాథుడిని fall back? కాదయ్యా, నాకు నాథుడు ఉన్నాడు. No, I have got a master. I am not left with none. నాకు నాథుడు శ్రీరామచంద్రుడే. The master is Sri Ramachandra. కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు. I have got a master. Don't say that I have none. రామునికి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు. Lord Rama has none to fall back, better you give it to him. అనాథుడు ఎవరు అంటే భగవంతుడే. Who is Anatha, the one మనం without అనుకుంటాం, anybody ఈ is God. పదాలంతా విశ్వాసంగా తీసుకొని అనాథుడంటే దిక్కులేనటువంటి వాడు అనుకుంటాం. Today we take this Anatha, meaning the one left with none. నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథనాథ. He is the master of the master, God himself. He has none. కనుక అనాథుడు అనగా దైవత్వానికే సరి అయిన అర్థము. God is really Anatha, the one, none, the master above him. మిగిలిన జీవులకందరికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు. The rest of the beings have master. ఈ విధంగా ప్రపంచంలో ఉండినటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది. Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this Manava, human being. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మీరు ఆత్మగానే విశ్వసించండి. You have full faith in the self. కేవలము కాయధారులుగా మీరు విశ్వసించకండి. Don't have the body feeling. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఇవన్నీ కూడా ఉపాధులు, మనం ధరించేటువంటి డ్రెస్సులు. The body, the mind, the intellect, ego, they are just a dress. ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటాది. You have to forsake the dress at one దీనినే time. జీసస్ కూడాను ది డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు. This Jesus said, death is the dress of life. మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్సును విప్పటమే మరణం అంటే. You have to view death as ఇంకొక just డ్రెస్సును dress. వేసుకోవటమే. Putting on the new dress. మనం డ్రెస్సును విప్పి చాకలి వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా? As you change your dress and give the old clothes to లేదు, washerman, you don't ఈ cry. ఏడ్చటం దేనికోసము? Why do you cry? ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకొని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం. Because you have associated and experienced for long, you cry. కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు. When you consider this relationship is temporary, సుఖ there is no scope దుఃఖములకు for అంతా misery. కూడాను మన అనుబంధమే మూల కారణం. For everything there is attachment. అటాచ్మెంట్ దేనికి ఉండాలి? To whom should be attached? దైవంతో అటాచ్మెంట్ ఉండాలి. You should be attached to అది God. ఏనాడు కూడాను మార్పు చెందినటువంటిది. That is changeless. అది నిత్య సత్యమైనటువంటిది.